నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి భాస్కర ఛానల్ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. 2026 జనవరి నాటి మాస ఫలితాలలో భాగంగా ఈ మాసంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు ఏమిటి, ఈ ద్వాదశ రాశుల వారి మీద ఆ ప్రభావాలు ఏ ఏ అంశాల మీద పడతాయి, ఎలాంటి సూచనలు పాటించాలి, ఎలాంటి మంత్రాలు చదవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే అంశాన్ని సవివరంగా తెలియజేసుకుంటాను. అయితే ఈ జనవరి 26 నెలలో మనకి సూర్యుడు అంటే మనకి సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు వస్తాయి. ఈ సమయంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే ఈ సమయంలో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, మేషాది ద్వాదశ రాశుల వారికి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. 2026 జనవరి నాటి మాస ఫలితాలలో భాగంగా సూర్యుడు ధనస్సు నుంచి మకరంలోకి మకర సంక్రమణంగా జనవరి 14వ తారీఖున సంచారం చేస్తున్నాడు. చంద్రుడు మాసం పొడవునా అన్ని రాసుల్లోనూ సంచారం చేస్తూ ఉంటాడు. అయితే కుజుడు మిథునంలోను, బుధుడు ధనస్సు నుంచి మకరంలోకి సంచారం చేస్తూ, గురుడు మిథునంలోను, శుక్రుడు వృశ్చికం నుంచి ధనస్సులోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కుంభంలోను, కేతువు సింహంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దేని మీద ఎక్కువ ప్రభావం ఉందంటే కనుక ధర్మము, కర్మ, బాధ్యత, భవిష్యత్ ప్రణాళికల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తోంది ఈ మాసమంతా అన్ని రాశుల వాళ్ళకి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి శని ప్రభావం వల్ల కర్మ ఫలితాలను మీరు ఒక్కొక్కటిగా తీర్చుకునే అవకాశం కనబడుతోంది. అది మంచే కావచ్చు, చెడైనా కావచ్చు. పూర్వ కర్మలు అంటే గతంలో చేసిన కర్మలను, చెడు కర్మైనా మంచి కర్మైనా ఈ మాసంలో ఈ 2026లో ఈ జనవరి నుంచి అనుభవించడానికి కొద్దిగా అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా చూసినట్టయితే ఆలస్యాలు, అంటే ఆటంకాలు, దీంతోపాటు కొంతమందికి ఉద్యోగాలు పోవడాలు, ఇలాంటివి కొన్ని ఇబ్బందికరమైన సమస్యలే గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా చూసినట్టయితే కనుక మీకు గురుకృప కొంత తక్కువగా ఉన్నట్టు గోచరిస్తోంది. కాబట్టి గురుకృప అంటే గురువులు కానీ లేదా గురుగ్రహం యొక్క కృప కానీ లేదంటే సానుకూలమైన ఫలితాలు కానీ పొందాలి అంటే కనుక మీరు ప్రతి గురువారము, అంటే మీకు చెప్పదగిన పరిహారంతో పాటు ప్రతి గురువారము మీరు తప్పనిసరిగా నవగ్రహ ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకోండి. దాంతోపాటు ఏదైనా గురు సంబంధిత ఆలయానికి ఒక దీక్షగా పెట్టుకుని ప్రతి గురువారము వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. అయితే శనివారం రోజు, గురువారం నాడు ఆలయ దర్శనం చేసుకోండి. శనివారం నాడు ఎన్ని శనివారాలు వస్తే అన్ని శనివారాలు పేదలకు అన్నదానం చేసే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే అదృష్ట తేదీలు 6, 14, 22, 29. కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, తెలుపు రంగు. ఈ రంగు వస్త్రాలను ధరించి ఈ తేదీలలో కనుక మీరు ఏ పని ప్రారంభించినా సక్సెస్ అయ్యే అవకాశము, గురుకృప పొందే అవకాశము కనబడుతోంది.